అందరికీ నమస్కారం. ఈ మధ్యన వైసీపీ కుల రాజకీయాలకు తెరదీసింది. ఎందుకనంటే దానికి పాపం వైసీపీ అధికార ప్రతినిధో మరి ఏంటో తెలియదు కానీ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి తెలుసు కదా, ఒక ఛానల్లో డిబేట్లో మాట్లాడుతూ అసలు కులం అనే పేరు తెచ్చింది మీరు కాదా, దళిత డాక్టర్ అని చెప్పి సుధాకర్ అని మాట్లాడింది మీరు కాదా, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి మాట్లాడింది మీరు కాదా, కులాన్ని మీరు తీసుకొస్తే ఇప్పుడు మేము కులం తీసుకొస్తే తప్ప అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు, మీరు నోటికి అన్నం తింటారా గడ్డి తింటారా లేకపోతే ఏదో రకరకాల మాటలు మాట్లాడాడు. ఒకసారి ఇందాం ఏం మాట్లాడాడు, విన్న తర్వాత ఒకసారి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అంతకుముందు అన్నం తింటున్నాం, ఈరోజు అన్నం తింటున్నాం. మనం అంతకుముందు గడ్డి తినలేదు, ఇప్పుడు గడ్డి తినలేదు అని అనుకుంటే మరి ఇప్పుడు ఎవరైతే ఈ కులం ప్రస్తావన ఎత్తారో ఇదే మీ డిబేట్ లో కావచ్చు, లేదంటే అంతకుముందు అనేక డిబేట్లు ఇదే ప్యానలిస్టులు జనసేన అండ్ టీడీపీ ఇదే ప్రతినిధులు ఉన్న డిబేట్లు నేను అనేక అటెండ్ అయ్యా. అమర్నాథ్ గౌడ్ రేపల్లె అతను మరి బీసీ కులం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎత్తింది బీసీ కులం అని. అదే విధంగా దళిత డాక్టర్ సుధాకర్ డాక్టరా దళితుడా, ఎవరు ఎత్తింది ఇవన్నీ, మేమా వాళ్ళ, ఏది ఇప్పుడు అన్నమో గడ్డి రెండు మాట్లాడదాం, ఎందుకంటే ఇలాంటి పదాలు వాడితే తప్ప వాళ్ళకి అర్థం కాదు. రెండు, ఇదే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత డ్రైవరు, దళితుడిని డోర్ డెలివరీ చేశారు. డ్రైవరా దళితుడా, మనిషా క్యాస్టా, అది ఏంటి, లేదంటే వృత్తే, మనం ఏమెత్తాం, ఎత్తింది ఎవరు ఇవన్నీ, దీంతో రాజకీయాలు చేసింది ఎవరు, సుగాలి ప్రీతి గిరిజన బిడ్డ, సుగాలి ప్రీతి అనేటటువంటి. సో విన్నారు కదా, ముగ్గురు గురించి ప్రస్తావించాడు. ఒకటి అమర్నాథ్ గౌడ్ కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేదా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు. ఏదో అన్నాడు కదా, అప్పుడు అన్నం తిని ఇప్పుడు అన్నం తింటే అని చెప్పి, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అనేది ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డిగా తెలియాలి. మీరేం తింటున్నారా అనేది మీకే తెలియాలి. ఎందుకని మీరేం తింటున్నారో మీకే తెలియాలి అన్నానంటే, అమర్నాథ్ గౌడ్ని కాల్చి బూడిద చేసింది ఎవరండి? మీ వైసీపీ కార్యకర్తలు, మీ వైసీపీ సైకోలు, మీ వైసీపీ గోండాలు. తన అక్కనేదో అన్నాడని ప్రశ్నిస్తే చంపేసింది ఎవరు? మీ వైసీపీ గోండాలు. రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి అంశం అది. దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యం చేసిన పాపమేంటి? ఈ ప్రభుత్వం మాస్క్ ఇవ్వలేదు అనటమే కదా దళిత డాక్టర్ చేసిన పని. ఎవరిని ప్రశ్నిస్తే ఆ వ్యక్తికి పిచ్చోడి కింద ముద్రేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పిచ్చోడి కింద ముద్రేశారు. నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా నిలబెట్టి రెండు చేతులు వెనక్కి పెడరెక్కలు విరిచిగట్టి ఆ వ్యక్తికి పిచ్చోడు అని ముద్ర వేసి మానసికంగా వేధించి చంపేసినటువంటి చరిత్ర మీది. ఎవరిని ప్రశ్నిస్తే చంపేశారు. ఎస్, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేశారు కాబట్టి ఆ రోజు కులం పేరు వచ్చింది. ఇంకొకటి గురించి మాట్లాడారు, ఎవరు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవడు చంపాడు? మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు చంపాడు. ఎవరు చంపారు? ఎందుకు చంపాడో మీకు తెలియాలా, మీ నాయకుడికి తెలియాలా, చంపిన అనంతబాబుకి తెలియాలా. వాళ్ళ కుటుంబంలో వచ్చిన కలహాలకు ఈ వ్యక్తికి సంబంధం ఏదో ఉంది కాబట్టే ఆ వ్యక్తిని అడ్డు తొలగించుకోవాలని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చంపేశారు. ఎవరు చంపారు? మీ పార్టీ వాళ్ళు చంపారు. మీ పార్టీ నాయకుడు చంపాడు. దళిత డ్రైవర్ని చంపిన వ్యక్తిని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సిద్ధం సభల్లో కూడా పెట్టుకుని తిరిగినటువంటి చరిత్ర మీది. వెంకటరెడ్డి తెలుసుకో. మరి ఈరోజు గాదే సాయికృష్ణ గురించి కూడా మాట్లాడదాం. గాదే సాయికృష్ణకి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ వ్యక్తి రాజకీయాల్లో లేడు. ఆ వ్యక్తి మీద ఏ ఒక్క పార్టీకి కక్ష లేదు. ఈ జరిగిన ఘటనలో కనీసం వార్డు మెంబర్ పాత్ర కూడా లేదు. ఇది పూర్తిగా అధికారుల పక్షాన జరిగింది. తప్పు తప్పే అనాలి, ఒప్పు ఒప్పే అనాలి. జరిగింది కరెక్ట్ అని అంట్లా. ఆ వ్యక్తి మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా, అది ఏం శిక్ష విధించాలనేది న్యాయస్థానాల పని. ఒకవేళ పోలీసులు కన్నా చట్టాన్ని చేతిలో తీసుకుంటే తప్పే. నేను చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆ మాట. దీనిలో ఎక్కడైనా రాజకీయం ఉందా? ప్రభుత్వం ఎక్కడైనా వాళ్ళని కించపరచాలని చూసిందా? చంద్రబాబు గారు ఏది ఏమైనా సరే, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి మీద 23 క్రిమినల్ కేసులుంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే తప్పు తప్పేనని చెప్పి చంద్రబాబు గారు ఆ కుటుంబాన్ని పిలిచి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, బాలుడు అమర్నాథ్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి కలిశాడా? డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి కలిశాడా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి కలిశాడా? ఎందుకు కలవలేదు? ఈరోజు చంద్రబాబు గారు కలిశారు. ప్రభుత్వం తప్పు లేదు, ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. పోలీస్ శాఖ నుంచి జరిగినటువంటి ఒక తప్పిదం ఇది. ఏం జరిగిందనే తర్వాత విచారణలో తేలద్ది.
కానీ ఎవరైతే ఈరోజు ఆ పోలీస్ అధికారి ఉన్నాడో ఆ పోలీస్ అధికారి మీద హత్య కేసు నమోదు చేశారు, మర్డర్ కేసు పెట్టారు ఈరోజు ఆ పోలీస్ అధికారి మీద. మీ ప్రభుత్వంలో శిరోముండనం చేసినటువంటి దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసినప్పుడు కానీ అబ్దుల్ సలాల్ కుటుంబానికి కానీ ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడా, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షించాడా? పోలీసుల వేధింపులు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మర్చిపోయావా చరిత్ర? నేను అడుగుతున్నా, మర్చిపోయావా చరిత్ర? ఆ కుటుంబాన్ని నువ్వు పరామర్శించావా? నీ నాయకుడు పరామర్శించాడా? ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా? ఎందుకు వెళ్ళలేదు? నువ్వు కుల రాజకీయాల గురించి మాట్లాడావు కదా, జాహ్నవి అనే ఒక చిన్నారి కనపట్లేదు ఆంధ్రప్రదేశ్లో. సోషల్ మీడియా అంతా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు పరామర్శించడానికి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు పరామర్శించడానికి? మరి ఎందుకు గాదే సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించాడు? జాహ్నవి విషయంలో రాజకీయం చేయడానికి లేదు, సాయికృష్ణ విషయంలో రాజకీయం చేయటానికి ఉంది కాబట్టి, అది పోలీస్ శాఖ కాబట్టి, ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి, కూటమి మీద విషయం చెమ్మొచ్చు కాబట్టి వెళ్ళాడు. సమాధానం చెప్పు. జాహ్నవి ఇంటికి ఎందుకు వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి చిన్నారి జాహ్నవి ఇంటికి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు పరామర్శ చేయాలంటే చిన్నారి ప్రాణం ప్రాణం కాదా? సాయికృష్ణ ప్రాణం ప్రాణమా? ఎందుకు వెళ్ళాలా? నువ్వు ఇంకా అన్నమో గడ్డి అని మాట్లాడావు కాబట్టి నేను ఇంకా మాట్లాడతా. ఇదే సాయికృష్ణ చేతిలో ఒక బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాధ తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే కాపు సామాజిక వర్గం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు పరామర్శకి? ఇదే సాయికృష్ణ చేతిలో నవీన్ అనే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి పరామర్శకి? ఎందుకు వెళ్ళలేదంటే వీటిలేటిలోనూ రాజకీయం చేయడానికి లేదు. నవీన్ రెడ్డి అనే వ్యక్తి హత్యకు గురైనా అందులో రాజకీయం లేదు, జాహ్నవి అనే చిన్నారి కనపడకపోయినా అందులో రాజకీయం లేదు, అలాగే బాలికను అత్యాచారం చేసిన ఘటనలో కూడా రాజకీయం లేదు. కాబట్టి ఈ వ్యక్తి ఏమి టీడీపీ కార్యకర్త కాదు కాబట్టి, ఏ పార్టీకి చెందినవాడు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం వల్ల. ఇదే సాయికృష్ణ అనే వ్యక్తి ఏదైనా ఒక పార్టీకి చెందిన వ్యక్తి అయితే, ఒక పార్టీ కార్యకర్త అయితే ఈ ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళేవాడు బురద జిమ్మటానికి. మీ కార్యకర్తల దౌర్జన్యం, మీ కార్యకర్తల కండకావరం అని చెప్పి సాక్షిలో హెడ్డింగ్లు పెట్టి రాసేవాళ్ళు. నువ్వు ఈరోజు కులం గురించి మాట్లాడుతున్నావు. కుల ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు? మొన్న ప్రెస్ మీట్ అంబటి రాంబాబు. మొదటగా అంబటి రాంబాబుని ఎందుకు వదిలేరా బయటికి? కాపు కులాన్ని రెచ్చగొట్టడానికి కదా అంబటి రాంబాబుని వదిలింది. నీకు సిగ్గు శరం ఉంటే నిన్న వాళ్ళ తల్లి వాళ్ళ మేనమామ ఇద్దరూ మాట్లాడారు నిన్న సాయంత్రం చంద్రబాబు గారిని కలిసిన తర్వాత. పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటనకు ప్రభుత్వానికి అంటే రాజకీయాలకు సంబంధం లేదు, దయచేసి దీనికి కులం రంగు పొలమొద్దు, రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి నిన్న వాళ్ళ తల్లి వాళ్ళ మేనమామను తల్లి ఇద్దరూ చెప్పారు, ఇద్దరు విజ్ఞప్తి చేశారు. మరి సిగ్గు శరం లేకుండా ఇంకా కులం అని మాట్లాడటానికి నీకు సిగ్గు లేదా? ఈ వ్యక్తి ఏమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో, చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో విమర్శిస్తేనో, లేకపోతే ప్రభుత్వానికి యాంటీగా పనిచేస్తేనో ఈ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలా? ఈ ప్రభు అంటే ఈ రాజకీయాలకు ఈ ఘటనకు సంబంధం లేని అంశం ఇది. సరే, ప్రభుత్వం జరిగిన ఘటనకు ప్రభుత్వం బాధ్యత తీసుకోదంటే అది తీసుకుంటుంది. నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పారు, మేము బాధ్యత తీసుకుంటామని చెప్పారు. స్వయంగా ప్రభుత్వమే చెప్పినట్టు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే అమర్నాథ్ గౌడ్ విషయంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడా? డాక్టర్ సుధాకర్ విషయంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడా? అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో నేను బాధ్యత తీసుకుంటానని ఎప్పుడైనా చెప్పాడా? జగన్ చెప్పాడా? ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పారు, ఈ ఘటనలో మేము బాధ్యత తీసుకుంటామని చెప్పారు. హంబుల్గా ఒప్పుకున్నారు వాళ్ళు. జగన్ చెప్పాడా ఏ రోజైనా? అంటే నీకు ఒక గొట్టం నీ ముందు ఒక గొట్టం పెట్టేస్తే నీ అంత పెద్ద పోటుగాడు లేడనుకుంటావా? సరిగ్గా ఎదురుపడి 2 ప్రశ్నలు అడిగితే 1/2 లీటర్ నీళ్లు తాగుతావు. నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావా? తప్పు లేదు. పోలీస్ శాఖ తప్పు చేస్తే చర్య తీసుకోమంటంలో తప్పు లేదు. ప్రభుత్వంలో అందులేదని విఫలమైందంటే మీరు నిలదీయటంలో తప్పు లేదు. కానీ కులం రంగు పులిమింది ఎవరు? కాపు సామాజిక వర్గ నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టలేదా? నువ్వేదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడులే. ఇందులోనే పవన్ కళ్యాణ్ కులాలను రెచ్చగొట్టాడని చెప్పి మాట్లాడాడు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం అంబటి రాంబాబు, కన్నబాబుతో పాటు తోట త్రిమూర్తితో పాటు అమర్నాథ్ వీళ్ళ 4గురితో జగన్ సమావేశం పెట్టాడా లేదా? త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో కాపులందరితో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పాడా లేదా? కాపుల్లో చిచ్చు పెట్టి వాళ్ళని చేల్చాలి అని జగన్ చెప్పాడా లేదా? ఎవడరా కుల రాజకీయం చేసింది? ఎవడు చేశాడు కుల రాజకీయం? జగన్ చేశాడు కుల రాజకీయం. ఈరోజు కాపులను తేల్చకపోతే నాకు పుట్టగతులు ఉండవు, రాజకీయంగా నాకు సమాధానాన్ని భయపడి కాపులను తేల్చాలని కాపు నేతలతో సమావేశం పెట్టినటువంటి చరిత్ర నీచ చరిత్ర మీది. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కాపులకు ఏడాదికి 2,000 కోట్లు, 5 ఏళ్లలో 10,000 కోట్లు ఇస్తాడు. ఓపెన్ సవాల్. వెంకటరెడ్డికి నేను ఓపెన్ సవాల్. ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? 5 ఏళ్లలో కనీసం 2,000 కోట్లు ఇచ్చారా మీరు?
కాపుల సంక్షేమానికి ఇతర పథకాలతో సంబంధం లేకుండా కాపుల సంక్షేమానికి 10,000 కోట్లు ఖర్చు చేస్తానని జగన్ చెప్పాడా లేదా? 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశాడు? ఓపెన్ చర్చకి సిద్ధమా నువ్వు? నీ ముందు ఒక గొట్టం పెడితే నువ్వు పెద్ద పోటీగాడివా? నువ్వు అన్నం గడ్డి గురించి మాట్లాడతావా? రెండు కలిపి తినేదే మీరు. మేమైతే నోటికి అన్నమే తింటున్నాం, కానీ రెండు కలిపి తినేదే మీరు. మీ అవసరానికి అన్నం తినేటప్పుడు అన్నం తింటారు, గడ్డి తినేటప్పుడు గడ్డి తింటారు. మీకు అవసరమైతే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అది మీ చరిత్ర. జాహ్నవి విషయంలో లేని శ్రద్ధ జగన్మోహన్ రెడ్డికి, ఒక చిన్నారి విషయంలో లేని శ్రద్ధ ఎందుకు సాయి కృష్ణ విషయంలో వచ్చింది? ఎందుకు వచ్చింది నేను అడుగుతున్నా. చెప్పు. 2 ఘటనలు ఒకేసారి జరిగినాయి కదా. కుల రాజకీయాలు చేసేది మీరా? లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించిన వాడిని చంపేయటమునో ప్రభుత్వానికి రాజకీయాలకు సంబంధం లేనటువంటి అంశం రెండు ఒకదానికే ముడిపెట్టి మాట్లాడతావా? బోడిగుండికి ముడేస్తావా నువ్వు చెప్పిన ప్రతి ఘటనలో మీ పాత్ర ఉంది. అయితే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, లేకపోతే మీ నాయకుల్ని ప్రశ్నించారు, కాబట్టే వాళ్ళని అడ్డు తొలగించారు, కాబట్టే ప్రశ్నించారు గట్టిగా కులం పేరుతో. ఆ రోజు ఎవరు రియాక్ట్ అయ్యారు? బీసీలు అందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చారు. అమర్నాథ్ గౌడ్ విషయంలో ఏ సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి? బీసీ సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి. అలాగే దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ సంఘాలు బయటకు వచ్చాయి? దళిత సంఘాలు బయటకు వచ్చాయి. సుధాకర్ విషయంలో ఎవరు బయటకు వచ్చారు? దళిత సంఘాలు బయటకు వచ్చాయి. కేంద్ర మానవ హక్కుల కమిషన్ కూడా సుధాకర్ విషయంలో స్పందించి ఈ ప్రభుత్వ తీరు సరిగా లేదని ఎండగట్టింది. చరిత్ర మర్చిపోయావా? మరి ఈరోజు కాపు సంఘాలు రాలేదే? చంద్రబాబుని డిమాండ్ చేయలేదే? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు వీళ్ళంతా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యలతో సమానమయ్యి రాజకీయంగా ముడిపడి ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా. ఈరోజు ఎవరు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలనలేదే. స్వయంగా వాళ్ళ తల్లే చంద్రబాబు గారిని మేము కలిసాం, మాకు ఒక నమ్మకం కలిగింది, నాకు న్యాయం జరుగుద్దనే భరోసా ఆయన ఇచ్చారు, మాకు ఇంతకంటే అవసరం లేదు. 2 రోజులు పడినటువంటి మనోవేదన మొత్తం కూడా చంద్రబాబు గారితో చెప్పుకున్నాము. ఆయన కలిసి మాట్లాడిన తర్వాత మాకు గుండెల్లో భారం దిగిందని చెప్పి స్వయంగా వాళ్ళ తల్లి చెప్పింది. సిగ్గుశరం ఉండాలా మీకు? సిగ్గు ఉండాలా మీకు? నువ్వు ఈరోజు కులాల గురించి మాట్లాడతావు నువ్వు. కాబట్టి ఇక నుంచి వెంకటరెడ్డికి చెప్పేది ఏంటంటే, ఇక నుంచి అయినా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.